చీజీ చికెన్ కర్రీ. సో కొంచెం చీజీగా సూపర్గా ఉంటుంది. ఓకే, సో టెంప్ట్ చేస్తున్నాను కదా, మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో మొదలు పెట్టేసుకుందాం. సో ముందుగా సరిపడా ఆయిల్. ఇది కొంచెం క్రీమీగా ఉంటుందన్నమాట. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో ఈ డిష్లో మనకి ఏంటంటే మనం మసాలా బేస్ ఏం చేసుకోవట్లేదు. సో ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి రానవసరం లేదు. కొంచెం ఆ పచ్చివాసన పోయి అవి కొద్దిగా గ్లేజీగా అవుతాయి కదా, అలా అయితే సరిపోతుంది. సో నాన్ వెజ్లో జనరల్గా కొంచెం అక్కడక్కడ మనకు కొద్దిగా ఉల్లిపాయ ఫ్లేవర్ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఆ ఘాటు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఉల్లిపాయను అవాయిడ్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఇది కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయింది. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలాంటి నాన్ వెజ్ డిష్లు చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిల్వ చేసిన దాంట్లో కొంచెం ఆ ఫ్లేవర్స్ అనేది కొద్దిగా ఆ ఘాట్ అనేది తగ్గుతుంది. అప్పటికప్పుడు మనం గ్రైండ్ చేసి పచ్చాగా మనం రోట్లో దంచుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది. ఓకే, సో ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోతేనే బాగుంటుంది. ఎందుకంటే టోటల్ డిష్ అనేది సరిగ్గా మగ్గకపోతే అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది అన్నమాట డిష్లో. కాబట్టి హడావిడిగా కాకుండా కొంచెం టైం తీసుకొని ఎప్పుడైనా నాన్ వెజ్ డిష్లో అనేది ప్రిపేర్ చేయాలి. దీంట్లో నెక్స్ట్ మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, సో ఇది బోన్లెస్తో చేసుకుంటే కూడా బాగుంటుంది, చాయిస్ మీది. బట్ కొద్దిమందికి అంటే ఆ బోన్లో ఉండే ఆ స్టాక్ అంతా కూడా రిలీజ్ అవుతుంది కదా, ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే కారం, కొంచెం మిరియాల పొడి కూడా వాడుతున్నాం ఇక్కడ. కొంచెం కమ్మగా కొంచెం ఘాటుగా ఉంటుందన్నమాట ఈ డిష్. అలాగే సరిపడా ఉప్పు. సో ఈ ముక్క అనేది ఇప్పుడు మనకు కొంచెం మగ్గాలి. ఓకే, సో చీజ్ అనేది మార్కెట్లో దొరికే ఏ రకమైన చీజ్ అయినా మీరు వాడుకోవచ్చు.
మీకు తగ్గట్టుగా. సో ఇప్పుడు మనకు అన్నీ కూడా తురిమిన చీజ్ కూడా దొరుకుతుంది, స్లైసెస్లా దొరుకుతాయి, మనకు బాక్సెస్లలో కూడా దొరుకుతుంది. వాటి మనం ముక్కలుగా కూడా చేసి యాడ్ చేసుకోవచ్చు. సో బ్రెడ్ పైన వేసుకునే పల్చటి స్లైసెస్ కూడా దొరుకుతాయి, ఏదైనా పర్లేదు ఈ డిష్ తయారు చేసుకోవడానికి. కొంచెం ఆ చీజీ ఫ్లేవర్ తెలుస్తూ బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ముక్క ఉడకడానికి కొంచెం మనకు ఇక్కడ టైం అనేది తీసుకుంటుంది. మిగతా అంతా కూడా టకటక ఫాస్ట్గానే అయిపోతుంది అన్నమాట. దీంట్లో కొద్దిగా టమాటో ముక్కలు, సో ఇలా ముక్కలుగా ఏమన్నా వేసుకోవచ్చు, లేకపోతే పేస్ట్లా చేసి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ప్యూరీలా చేసి మిక్సీ పట్టేసి అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా కొన్ని మసాలాలు వేస్తున్నాను. కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. సో నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఈ మసాలా పొడులు కూడా ఉంటే బాగుంటుంది. గరం మసాలా, మసాలా పొడులు వేసిన తర్వాత స్మెల్ సూపర్గా వస్తుంది. సో దీంట్లో కొంచెం పెరుగు పులుపు కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే ఒక పూట ముందుగా మనం తోడే పెట్టుకున్న పెరుగు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక నేను యాడ్ చేయట్లేదు, ఆప్షనల్గా మీకు చెప్తున్నాను కూడా. ఒకవేళ కావాలి ఆ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను దీంట్లో. ఓకే, ఇక్కడ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసి దీన్ని మూత పెట్టేసి ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గిచ్చేద్దాం. సో దట్ ఏంటంటే ఆ ముక్కకు మనం దీంట్లో వేసిన ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం బాగా పట్టేస్తే ముక్క తినేటప్పుడు ఆ టేస్ట్ అన్నీ కూడా బాగా తెలుస్తూ ఉంటాయి. ఓకే, సో ఇది మగ్గిపోయి ఉంటుంది. ఎస్, ఆయిల్ అంతా కూడా మనకు పైకి వచ్చేసింది. సో ఇది సెమీ గ్రేవీగా చేశాను నేను. మరి గ్రేవీ ఎక్కువగా ఉండదు, మరి తక్కువగా కూడా ఉండదు అనమాట. సో రోటీ కాంబినేషన్కి బాగుంటుంది, రైస్తో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎండింగ్లో మనం చీజ్ యాడ్ చేస్తున్నాం. అలాగే చీజ్తో పాటుగా పచ్చిమిరపకాయలు, ఇలా చీలికలు, కొంచెం ఆ ఘాట్ అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట మనం తినేప్పుడు. ఇక్కడ స్లైస్లా ఉన్న చీజ్ వాడుతున్నాను నేను. ఇక్కడ మీ చాయిస్, చీజ్ అనేది ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆ చీజీ ఫ్లేవర్లో కొంచెం ఆ క్రీమ్ కూడా యాడ్ చేసుకున్నాం కదా, కమ్మగా డిఫరెంట్గా వస్తుందన్నమాట ఈ డిష్. సో గ్రేటెడ్ చీజ్, మామూలుగా తురిమిన చీజ్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో. ఓకే, సో ఆ వేడికి అంతా కూడా దీంట్లో మెల్ట్ అయిపోయి ఆ ముక్కలకి అంతా కూడా బాగా పట్టేస్తుంది అనమాట. ఓకే, సో
సో కరిగిపోయింది మనకు చీజ్ అంతా కూడా, రైట్. సో ఆల్మోస్ట్ డిష్ అనేది మనకు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, నెక్స్ట్ పైనుంచి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, ఓకే. సో డిఫరెంట్గా తయారు చేసుకున్న చీజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. చీజీ చికెన్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, నూనె, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, మిరియాల పొడి, కారం, పసుపు, ఫ్రెష్ క్రీమ్, చీజ్ స్లైసెస్, తరిగిన ఉల్లిపాయ. చీజీ చికెన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక అందులో చికెన్ ముక్కలు, పసుపు, కారం, మిరియాల పొడి, సరిపడా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, చీజ్ వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజీ చికెన్ కర్రీ రెడీ.